హాయ్ హలో. హలో సార్. మేరకు నుంచా? ఓకే, వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? అశోక్ కుమార్. అశోక్ కుమార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గా? ప్రజెంట్ లో నేను ఆటో డ్రైవర్. ఓకే. మరి ఈ బిజినెస్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అయితే మేము రీసెంట్ ఒక 3 months బ్యాక్ పేపర్ ప్లేట్స్ గురించి వెతికినాం. ఆ సండే దొరకలేదు. అయితే మా ఫ్రెండ్ ఒక అతను ఏం చెప్పినట్టే మన మెదక్లోనే హోల్సేల్ షాప్ ఉంది, ఇట్లా వాళ్ళ ఇంట్లోనే మిషన్ ఉంది అని అన్నాడు. వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక మిషన్ చూసాం, మేము తీసుకొని పేపర్ ప్లేట్ తీసుకున్నాం. ఈమె నేను ఇద్దరమైనా. అయితే తను అన్నది ఏంటంటే దీని పెట్టుబడి ఏంది చూసి మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటది కదా. తను ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుంది. సో తనకు షిఫ్టింగ్స్ ఉంటాయి. తను ఇది తయారు చేసిన నేను కొంచెం మార్కెటింగ్ చేసిన బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన మేము ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగా ఫేస్బుక్ లో ఒకసారి ఏవిఆర్ ప్రొడక్షన్ సంబంధించి వీడియో తీసుకున్నాం. సరే, ఇందాక మీరు మిషనరీ అవన్నీ చూశారు కదా, అవన్నీ డెమో ఎలా అనిపించింది మీకు? మిషనరీ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అయితే దాంట్లో డిఫరెంట్ గా ఉన్నాయి కదా. మన దాంట్లో ఒక వీడియో చూసినాం, మన ఏవిఆర్ దాంట్లో పేపర్ ప్లేట్స్ ఈ సైజు చేంజ్ అయ్యే మిషన్ చూసినాం. ఆ మిషన్ ఒకటి చూస్ చేయాలి. ఓకే, అది చూపిస్తాను. అంటే సైజులు మనం ఎలా చేసుకోవాలి, ఒకటే మిషన్ లో 3 రకాలు 4 రకాలు ఎలా చేసుకోవాలి అనే బట్టి మీకు అది ఒకటి చూడలేదు, అది చూడాలి. ఇది డబల్ టై మిషన్, ఇది ఓల్డ్ మోడల్. ఈ మోడల్ సింగిల్ టై డబల్ టై ఏంటంటే మీరు ఏడైనా చేంజ్ చేసుకోవచ్చు. 4 inch నుంచి 14 inch వరకు ఏ ప్లేట్ అయినా ఇందులో చేసుకోవచ్చు. ఈ మోడల్ లో కానీ ఈ మోడల్ లో కానీ కస్టమర్ ఒక్కొక్కసారి నార్మల్ గా అర్జెంట్ కావాలి అని అనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు రెడీ చేయించుకొని తీసుకెళ్ళచ్చు. కానీ ఫినిషింగ్ 155 అనేది ఫినిషింగ్ బాగుంది. అండ్ దాన్ని అదే బేరింగ్ టై చూసారు. ప్యానెల్స్ వస్తుంది. ఫినిషింగ్ అంటే మనకు ఇలా నీట్ గా వస్తుంది. ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ నీట్ గా ఉంటుంది. అది చూసే వాళ్ళకి కూడా ఏంటంటే నీట్ గా ఉండడం వల్ల ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అదే మిషన్ లో మీరు ఫర్దర్ లో డై చేంజ్ చేసుకొని, మీరు ఇందాక అడిగారు కదా 4 రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవాలని. ఇప్పుడు ఆ డైలు ఉంటాయి కదా, ఆ డైలు చేంజ్ చేసుకొని ఇది 6 inches టిఫిన్ ప్లేట్, 8 inches ఇది 8 inches కానీ 6 inches కానీ 10 inches కానీ ఎక్కువ మామూలుగా ఇడ్లీ టిఫిన్స్ కి వాటికి దోశ ఇవన్నీ ఇందులో యూజ్ చేస్తాం. ఇవే మ్యారేజ్ లో వాటిలో ఫంక్షన్స్ లో వాటిలో ఇది బఫెట్ అన్నట్టు, ఇది మందంగా ఉంటుంది. మీరు ఏదైతే మిషన్ సెలెక్షన్ చేసుకున్నారో వాటిలో ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది బాగుంటుంది. ఈ కలర్ కానీ, తర్వాత ఈ కలర్ కానీ, తర్వాత ఈ కలర్ కానీ, ఇంకా ముందు ఇంకా పర్యావరణానికి మంచిగా మీరు ఇది అడుగుతున్నారు కాబట్టి ఇది మనకు ఎలాంటి చెట్లు కింద నరకవలసిన అవసరం లేదు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించాం మనము. ఇది ఒళ్ళి ఇస్తారా అంటే మన మోదుగాకు ఏదైతే ఉంటుందో ఆ మోదుగాకుతోని ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులు మనం మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు. కుట్టుకొని కింద అనేది అట్లా షీట్ వస్తుంది. ఆ షీట్ మీద పెట్టేసి మనం ప్రెసింగ్ చేస్తే ఈ రకంగా ప్లేట్ తయారవుతుంది. ఇవి కూడా ఇంకా రానున్న రోజుల్లో చాలా డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పటికి కూడా చూపిస్తాను. ఇప్పుడు కూడా ఇది చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కొద్దిగా ఖరీదు కాబట్టి ఇంకా మోటివేషన్ అనేది ఇంకా రాలేదు. డెఫినెట్ గా ఇది కూడా చాలా మంచిగా మనం తయారు చేసుకున్నట్టయితే మనకి బెనిఫిట్ చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, నేను చెప్తాను. ఇంకా మీకు ఏం డౌట్స్? అదే ఇప్పుడు మనం మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తాం. లంచ్ చేయకుండా కంటిన్యూస్ గా 8 గంటల వరకు రన్ చేయొచ్చు. 8 hours వరకు కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ షీట్లు మాకు షీట్ దగ్గర నుంచి మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా తీసుకెళ్ళాలి ఏంటి మీ డౌట్ కదా. రా మెటీరియల్ మీకు వచ్చేసి ఇక్కడ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ఉన్నాము. రా మెటీరియల్ ఏ రా మెటీరియల్ కానీ మీకు ఈ మోదుగా కానీ ఈ ప్లేట్స్ కానీ ఇన్ని రకాల రా మెటీరియల్ ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది. మీకు ఇంకా దగ్గరలో అంటే మెడిసిన్ లో కూడా ఉంది రా మెటీరియల్. మీకు వారంటీలో మోటార్ ఏదైనా కాలిపోయింది అనుకోండి, మోటార్ మీరు పంపించేస్తే దాన్ని రిపేర్ చేసి మేము వారంటీలో పంపిస్తాము. దానికి ఎలాంటి డబ్బులు మీరు తీసుకోండి, ఫ్రీ వారంటీ. అయితే దీనికి సంబంధించి మేము అంటే మా ఫ్రెండ్ ఒకతను PMBGP లో వర్క్ చేస్తాడు. అతను ఏమన్నా దీనికి సంబంధించి ఒక లోన్ కూడా వస్తుంది PMBGP ద్వారా. బట్ అది కొటేషన్ వేసుకొని రావాలి అని అన్నాడు. ఆ కొటేషన్ మనకి ఏమైనా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు PMBGP కానీ ముద్రా లోన్స్ కానీ చాలా లోన్స్ వస్తున్నాయి. చాలా లోన్స్ తో కూడా మనతోనే దాదాపు 100 మంది మన దగ్గర మిషనరీ పర్చేజ్ చేశారు. PMBGP ఉంది, స్మాల్ స్కేల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంది, ముద్రా లోన్స్ ఉంది. వాటికి సంబంధించిన మీకు ఆల్రెడీ మీరు ఈ రోజు వచ్చారు, మినిమం ట్రైనింగ్ తీసుకున్నారు. ఇంకా కాసేపు మీకు ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాము.
తర్వాత మీకు కావాల్సిన కొటేషన్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్, వాటికి సంబంధించిన అన్ని ఇస్తాము. అన్ని కూడా కాకుండా మీకు ప్లెయిన్ గా ఒక పేపర్ మీద డీప్ గా స్టెప్ బై స్టెప్ అన్ని మీకు రాసి చూపిస్తాము. బ్యాంక్ వాళ్ళు కానీ మీరు లోన్ తీసుకునే ముందు వాళ్ళు ఏం డౌట్స్ అడిగినా కూడా మీరు క్లియర్ గా చెప్పవచ్చు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నమ్ముతారు. కరెక్ట్ గా మీకు అనుభవం ఉందని వాళ్ళకి కనిపిస్తే మీకు లోన్స్ అనేవి ఇమీడియట్ గా వస్తాయి. లోన్స్, ఆ లోన్స్ లో సబ్సిడీ అవన్నీ కూడా ఉన్నాయి. ఆ సబ్సిడీ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా ప్రాసెస్ మీకు అన్ని నేను వివరంగా చెప్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా చూడండి, వాళ్ళని విషయాన్ని చూస్తారు. వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే